ఇక తెలుగు రాష్ట్రంలో శివరాత్రి శోభ వెల్లువిరిసింది. శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం శ్రీశైల క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు భక్తులు. అటు కోటప్ప కొండపై శివనామ స్మరణ అయితే మారుమోగుతోంది. భక్తులు పోటెత్తుతున్నారు. ఉపవాసం ఉండి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ముల్లోకాల దేవుడు శివయ్యను దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు భక్తులు. దేశంలోని పలు శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరోం హర హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగుతున్నాయి. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అతిరథ మహారాతులు తరలివచ్చారు. योगेश्वर काल काल Namaskaram, welcome to Mahashivratri 2025. नमस्कारम, महाशिवरात्रि 2025 में आप सभी का स्वागत है। శివరాత్రి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ శర్మ, అలాగే మరో ఆధ్యాత్మికవేత్త మాడుగుల ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఆశీర్వచనము తల్లి. గురుగారు, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా తల్లి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు, ఆశీర్వచనము. ఓకే, శివరాత్రి ప్రాశస్తాన్ని ఏ విధంగా వివరిస్తారు శివప్రసాద్ గారు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అమ్మ, మహాశివరాత్రి పర్వదినము అని అంటే ఇక్కడ జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పుకుంటున్నాం. జగత్తుకంతా కూడా మాతాపితరులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే కదా, ఆది దంపతులు అని. సృష్టికి మూలమే అమ్మవారు. అటువంటి పరమేశ్వరుడికి అతి ముఖ్యమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి అని. మహాదేవుడికి మహాశివరాత్రి అని. ఈ మహాశివరాత్రి నాడు పర్వదినమున మనము చేయవలసినటువంటిది ఏమిటి అంటే రెండు. ఏమిటి? స్వామికి అభిషేకము, జాగరణ అనేటువంటివి రెండు. ఇవి రెండు మనము ఎప్పుడైతే మనము పరిశుద్ధముగా, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో స్వామికి మనము చేసుకుంటామో జీవితములో సకల పాపహరణం అని. తెలిసో తెలియకో చేసినటువంటివి ఏవి ఉండినా అన్నీ కూడా పోతాయి, హరించుకుని పోతాయి అని. హరహర మహాదేవా అని. హరహరను మనం అనడములోనే ఉంది. అహరహము అని అంటూ ఉంటాము. అహరహము అంటే ఏమిటి అంటే నిరంతరము అని. అటువంటి హరహర మహాదేవ అని ఎప్పుడైతే మనము పలుకుతామో నిరంతరము మనము పరిశుద్ధముగా ఉండటానికి పరమేశ్వరుడి యొక్క ధ్యానము చాలా అవసరము అని మనకు తెలియజెప్పబడింది తల్లి. అందుకని ఈ మహాశివరాత్రి నాడు ఎక్కడ చూసినా భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, ధాన్యములో ఉన్నాడు, పాలల్లో ఉన్నాడు, నీళ్లల్లో ఉన్నాడు, ఇలా ప్రతి చోట ఉన్నాడు. కానీ మనకు ఒక రూపము అనేటువంటిది ఉంటే ఇంకా కొంచెము భయముగా, కాస్త చిత్తశుద్ధితో చేస్తాము అనేటువంటి భావనతోనే మనము లింగాన్ని మనము పెట్టుకొని పూజ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. లింగము అంటే కింది నుంచి పై వరకు ఆద్యంత పర్యంతము ఉన్నటువంటిదే లింగం. మన పైన మాత్రమే అభిషేకం చేస్తుంటే ఏదో అనుకుంటాం. అమ్మవారు పాడమట్టము అయితే లింగము స్వామి అని. అందుకని పార్వతీ పరమేశ్వరులను నిరంతరము కూడా మనం ధ్యానము చేసుకునేటువంటి వాళ్ళమే రోజు. అటువంటి పర్వదినమైనటువంటి మహాశివరాత్రి నాడు అనేకానేక చోట్ల అనేక మంది బ్రాహ్మణోత్తములు కావచ్చు, ఆచార్యులు కావచ్చు, ఇలా దైవాన్ని
చేసుకునేటువంటి ఇప్పుడు ఈయన చేస్తూ ఉన్నారు కదా సద్గురు ఆయన ఇలాంటి వాళ్ళు కావచ్చు, అనేక రకాలుగా భక్త బృందాన్ని అంతా కూడా ఒక చోట చేర్చి దేవాలయాల్లోనూ ఇటువంటి ఈషా ఫౌండేషన్స్ లోను, మరి శ్రీశైలము అయితే ఏమిటి మనకు చెప్పబడే ఉన్నది, శ్రీశైల శిఖరము దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని. ఒక్కసారి శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు అనేటువంటిది ఉన్నది, కానీ ఒకసారి చూస్తే చాలు జీవితంలో పోకూడదు అని దాని అర్థం కాదు. కానీ మనకు సంకల్పములోనే ఉన్నది శ్రీశైలము గురించి. అందువలన మనము పార్వతీ పరమేశ్వరులను ఈ మహాశివరాత్రి నాడు ఉదయము నుంచి సాయంకాలం రాత్రి దాకా అంటే లింగోద్భవ కాలములో దాకా చేసుకుంటూ రేపు మళ్ళీ తెల్లవారుజామున కూడా అభిషేకము చేసుకున్న తర్వాత మనము అప్పుడు మన దీక్షను ఈ ఉపవాస దీక్ష అని గాని జాగరణ దీక్ష అనేటువంటిది గాని మనము ఇది చేసుకోవాలి. జాగరణ అంటే మళ్ళీ రేపు పడుకోవడానికి వీలు లేదు, రేపు రాత్రి పడుకోవడమే ఉంటుంది. ఇంకా ఇది మనము శ్రద్ధగా ఎప్పుడైతే చేస్తామో, అందుకే జన్మానికో శివరాత్రి అంటాం. ఈ శివరాత్రిని అందరూ కూడా సద్వినియోగము చేసుకోవాలి, వారి వారి జన్మలు అందరూ కూడా తరింపబడాలి అనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను మీ ద్వారా.